అందరికీ నమస్కారం అండి. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద మొన్నటి రోజున అంటే ఏదైతే ఈ తిరుపతి లడ్డూ గురించి సుప్రీంకోర్టు నుండి కానీ సిట్ నుండి కానీ వచ్చిన వివరాలన్నిటికీ కూడా మేము ఆ రోజున వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించిందో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళడానికి ముందు అక్కడ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కలిసి అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీ దగ్గర నుండి ఈ వివాదం స్టార్ట్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజున మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఆఫీసు కానీ ఇల్లు కానీ ధ్వంసమైన విధానం చూసినట్లయితే నిజంగా ఈ రోజున మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా అనేది డౌట్ వచ్చిందండి. ఎందుకు అనంటే మరి పోలీసుల దగ్గరుండి మరి ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ టీడీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదా స్థానిక శాసనసభ్యురాలు వారి భర్త కానివ్వండి, అలానే వారితో ఉన్న వాళ్ళ అనుచరులు కానివ్వండి, ఇంకా వాళ్ళు అదనంగా తెచ్చుకున్న వేరే వేరే గ్రామాల నుండి రౌడీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి కర్రలతో, రాళ్లతో, మరి పెట్రోల్ బాంబులతో, వీటితో అన్నిటితో ఇక్కడ దాడి చేస్తుంటే మరి మీ పని మీరు కానివ్వండి, మేము తర్వాత రియాక్ట్ అవుతాం అన్నట్టు పోలీసులు ఉన్న తీరును చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటి మీద దాడి చేసే పరిస్థితి, ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి గతంలో మరి ఎప్పుడు కూడా ఈ సంస్కృతి అయితే లేదు మన రాష్ట్రంలో. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి కొత్త సంస్కృతికి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ రోజున ఎవరైతే వైసీపీలో నాయకులుగా ఉంటారో, ప్రధాన నాయకులుగా ఉంటారో, అలానే అధికార పార్టీ చేస్తున్న దురాగతాలను ప్రశ్నిస్తూ ఉంటారో, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటారో ఆ నాయకుల మీద వీళ్ళు లేనిపోని కేసులన్నీ పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఈ రోజున జైలు పాలు చేసే విధానం మన రాష్ట్రంలో చూస్తున్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి, ఆఫీస్ మీదకి వచ్చిన వ్యక్తులని ఎవరైతే రౌడీ మూకున్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ రోజుకి వాళ్ళ మీద చర్యలు లేవు. వాళ్ళని ఎక్కడ నిర్బంధించింది లేదు, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది లేదు. ఏదో నామకే వాస్తే ఇద్దరు ముగ్గురిని పిలిచారు, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అంటే ఇదేంటండి? ఇది పక్కా ప్లాన్తో ఇంటెన్షన్గా చేసిన కుట్ర. అంటే ఈ రోజున రాజకీయంగా బలంగా ఉన్న నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలి, వారి ఆస్తుల మీద దాడి చేసే సంస్కృతి. మరి ఈ రోజున ఈ పరిస్థితులు చూస్తుంటే నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది ఎక్కడా కూడా అమలు జరగట్లేదు. వాక్ స్వాతంత్ర్యం లేదండి మనకి. మన ప్రజాస్వామ్యంలో లేమా? ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదీసే పరిస్థితి మన దగ్గర లేదా? ఎవరు అడగకూడదు. ఎందుకంటే ఎంతసేపు కూడా వాళ్ళు ఏది మాట్లాడితే అదే నిజం చెయ్యాలి. ఈ ఛానల్స్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, పేపర్స్ ద్వారా కానీ. ఈ రోజున మరి లడ్డు గురించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినా, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినా, లోకేష్ గారు ఇచ్చినా, ఎవరిచ్చినా కూడా మరి పరమ పవిత్రమైన మరి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ గురించి వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మనకు తెలుసు. వారు మాట్లాడిన మాటలకి ఆపోజిట్ గా ఈ రోజున రిజల్ట్ రావడం చూసి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రోజున వారంతా కూడా రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఇక్కడ ఈ గుంటూరు జిల్లాలో మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద కానివ్వండి, కృష్ణా జిల్లాలో అలాగే అక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద కానివ్వండి, ఇలా ఇండ్ల మీద దాడి చేసి కుటుంబ సభ్యులని, వారి ఆస్తులని నష్టపరిచే విధంగా ఈ విధమైన సంస్కృతిని మరి ఇన్ని సంవత్సరాలలో మన స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు కూడా చూడలేదు. ఈ పరిస్థితులన్నిటికీ కూడా కారణం గతంలో ఎన్నికల సమయంలో 24 ఎన్నికల సమయంలో వారు ఏదైతే ప్రజలకి చేస్తామని హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా
ఏదో ఒక నామకే వాస్తే పెన్షన్ ఒకటి ఇస్తున్నారు, అది తప్పించి ఇంకేమీ చేయట్లే. ఇవన్నీ కూడా ప్రజలు మాట్లాడుకోకూడదు. లడ్డూ గురించి ప్రజలు చర్చించకూడదు, అమరావతి గురించి మాట్లాడుకోకూడదు. ఎంతసేపు కూడా ఈ విధంగా వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తే వాటి గురించి మాత్రమే మాట్లాడుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. కనుక ఈ రోజున వారు చేస్తున్న అఘాయిత్యాలు కానివ్వండి, హరాచకాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఈ తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను ఇబ్బంది పెట్టిన విధానం కానివ్వండి, వీటన్నిటికీ కూడా వాళ్ళు కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకునే సమయం కూడా దగ్గర పడుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. వారు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ప్రతి కుటుంబం కూడా, ప్రతి ఒక్కరూ కూడా జగనన్న పరిపాలన గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న వారే తప్ప గుర్తు చేసుకునే వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఈ రోజున ఇక్కడ అంబటి రాంబాబు గారి కుటుంబానికి, మరి మా గోపాలపురం నియోజకవర్గం నుండి మా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మేము ఆయన కుటుంబం మీద, ఆయన మీద జరిగిన దాడిని తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ రోజున ఆ కుటుంబానికి మేమంతా కూడా సపోర్ట్గా నిలబడడానికి రావడం జరిగిందండి. ఈ రోజునే కాదు, ఇక్కడే కాదు, మన నాయకులు ఎవరైతే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడినా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులుగా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. అంటే మా దగ్గర అండి గోపాలపురం నియోజకవర్గంలో మొన్న జగనన్న బర్త్డేకి కొన్ని ఫ్లెక్సీలు వేసుకున్నారు మా కార్యకర్తలు, మా నాయకులు. ఆ ఫ్లెక్సీలో ఏదో ఒక సినీ డైలాగ్ రాసిన కారణంగా వాళ్ళని కొంతమందిని కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి దారుణాతి దారుణంగా వాళ్ళని కొట్టి, హింసించి, రోడ్డు మీద నడిపించి, వాళ్ళ దగ్గర నాటుసారా దొరకకపోయినా సరే నాటుసారా దొరికిందని చెప్పి ఆ కేసు కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళని జైలు పాలు చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఆ రోజున మేము ప్రశ్నించాం డీజీపీ గారిని, ఎందుకు నడిపించవలసి వచ్చింది వీళ్ళని అని. మా కార్యకర్తలు ఎందుకు నడిపించవలసి వచ్చింది అంటే ఆయన చెప్పిన సమాధానం మీ అందరికీ తెలుసు. వెహికల్స్ పనిచేయట్లేదటండి. అంటే ఒక డీజీపీ స్థానంలో ఉండి ఆయన మరి పోలీస్ స్టేషన్లో వెహికల్స్, అంటే మా వాళ్ళని నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి కొవ్వూరుకి తీసుకెళ్లారు, అక్కడ 3rd డిగ్రీ వాళ్ళ మీద అప్లై చేశారు, మళ్ళీ అక్కడి నుండి నల్లజర్లకు తీసుకొచ్చారు, నల్లజర్ల నుండి తాడేపల్లిగూడెం కోర్టుకు తీసుకుపోయారు. ఇవన్నీ తిప్పడానికి వెహికల్స్ ఉన్నాయి కానీ నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి నల్లజర్లలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి మాత్రం వెహికల్స్ లేవటండి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఈ రోజున డీజీపీ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థలోని ఏ ఒక్క పోలీసు కానీ పోలీసులా వ్యవహరించట్లేదు, వ్యవహరించే స్వేచ్ఛ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. కనుక ఈ రోజున వాళ్ళు వ్యవహరించే విధానం వాళ్ళ అంతరాత్మకు తెలుసండి. వాళ్ళు భయపడో లేకపోతే భక్తితోనో ఈ విధంగా వాళ్ళకి లోబడి ఉంటున్నారు అన్న విషయం వాళ్ళకి తెలుసు. రోజులు ఎప్పుడు ఇలానే ఉండవండి, అధికారం ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదు. మీడియాకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరంన్నర నుంచి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే అబద్ధ హామీలు ఇచ్చి ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదావ పట్టించి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసుకుంటూ వెళ్తుంటే దానికి ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గలం విప్పి ప్రతి ఒక్క సమస్య పైన తీవ్రంగా ఖండించిన మనిషి ఈరోజు అంబటి రాంబాబు గారు. ఆయన ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క అంశంని ప్రజలకు తెలియజేసే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు కాబట్టి ఈరోజు అంబటి రాంబాబు గారి పైన ఈ రకమైన దాడి జరిగింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అంబటి రాంబాబు గారు ఏదో ఒక మాట చెప్పారని చెప్పి దాడి జరిగిందని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చాలా వివరంగా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని వివరిస్తున్నారు కాబట్టి ఎదుర్కొంటున్నారు, తిప్పికొడుతున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు ఉండని, వాళ్ళు ఏదైతే డెలివర్ చేయలేని ప్రామిసెస్ గురించి ఉండని, లేదంటే ఏదైతే అబద్ధం ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడమే కాకుండా గుంటూరులో మా మైనార్టీ వక్ఫ్ భూముల్ని కూడా కాజేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే కూడా మా అంబటి రాంబాబు గారు మైనార్టీలకు పెద్ద ఎత్తున గట్టిగా నిలబడి గలం విప్పిన ఒక గొప్ప నాయకుడు అంబటి రాంబాబు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు దాదాపు 300 ఎకరాల వక్ఫ్ భూమిని కూడా కొల్లగొట్టాలి, కబ్జా చేసుకోవాలి, లేదంటే దొడ్డిదారిన దాన్ని వేరే వాళ్లకు తెలుగుదేశం సింపథైజర్స్ కు అప్పచెప్పాలని చెప్పి కూడా ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని కూడా అంబటి రాంబాబు గారు తిప్పికొట్టే ప్రయత్నంలో ఎక్కడ కూడా ఒక స్టెప్ కూడా తగ్గలేదు. మరి అలాంటి మనిషి ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి దాని హద్దుల్లో ఉండి ఆయన వివరిస్తుంటే మాట్లాడిస్తుంటే కానీ వాళ్లకు నచ్చలేదు. ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకు ఒక సాకు లెక్క తీసుకొని 7 గంటలు ఆయన ఆఫీస్ని తగలబెట్టడము, ఆయన ఆఫీస్ పైన దాడులు చేయడము, కర్రలతో రావడము, పొద్దున నుంచే మేము చూస్తున్నాం టీవీల్లో కర్రలతో వచ్చి అక్కడ బ్యానర్ దగ్గర నిలబడ్డారు. అసలు ఆ రోజు కర్రలతో పట్టుకొని ఎప్పుడైతే బ్యానర్ దగ్గర నిలబడారో అప్పుడే 144 సెక్షన్ పెట్టి అందరినీ అరెస్ట్ చేసి ఉంటే ఇది జరిగేది కాదు. కానీ ఇది కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా పూర్తిగా ప్లానింగ్తో పొద్దున్న నుంచి రాత్రి 12 గంటల వరకు ఆయనకు హింసించాలి, ఆయనకు బెదిరించాలి, అవసరమైతే ఆయనకు సంపాలి అని చెప్పి చేసిన కుట్రలో భాగమే అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా అంబటి రాంబాబు గారి కుటుంబానికి తోడుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి, కానీ ఈ రకంగా నీచమైన రాజకీయం చేయకూడదు. చేస్తే ఇది మళ్ళీ తిరిగి మీకు కూడా ఇదే పరిస్థితిలో వస్తారని చెప్పి కూడా మీరు గుర్తించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.